మనం ప్రార్థన స్థలానికి ఇప్పుడు వచ్చిన చిన్న అందరికి వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొత్తగా వచ్చాను. ఈరోజు కొన్ని నిమిషాలు హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యంలోకి వెళ్తాను. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. హల్లెలూయా. వచ్చి 5 సంవత్సరాల నుంచి మీతో ఉన్న స్నేహం మీరందరూ నన్ను ఆదరించిన మీరందరూ సంఘానికి వచ్చిన విధానం అన్నింటిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా స్నేహితుగా సహవాసం చక్కగా కూడా నేను సంతోషంగా ఉన్నాను. మీ స్నేహం సహవాసానికి మీరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడ రావడం మీకు సంతోషం అయితే ఇక నా స్నేహితులు అందరికీ ఒకసారి హ్యాపీ డే మోజెస్ అన్నయ్యకు స్టార్ట్ అయ్యింది. ఈరోజు అన్నయ్య ఇక్కడ ఉండాలని నేను అంతగా ప్రార్థన చేసుకుంటున్నాను. అన్నట్టుగా ఈరోజు అన్నయ్య మన మధ్యలో సంతోషం. స్నేహితులందరూ కూడా ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేస్తూ ఉంటారు. అలాంటి మీకు ఆలోచన చేయకుండా మన వాక్యంలోకి వెళ్దాం. ఆ వాక్యంలో కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు. బైబిల్లో కూడా మంచి మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహితులు కలిగిన వాళ్ళు ఉన్నారు. స్నేహాన్ని విడిచిపెట్టుకొని సహవాసాన్ని విడిచిపెట్టుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారందరి గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 51వ కీర్తన ఈరోజు చదవండి. 51వ కీర్తన మొదటి నుంచి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. సరిపోతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ దేవుడు ఈ వాక్యముల వినికిడిలో జీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యం తెలియజేస్తుంది కదా. దావీదు అంటున్నాడు, ఈ 51వ కీర్తన క్షమాపణ కొరకైన లోతైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. 51వ కీర్తన అందరూ అనేది ఏంటంటే పాప క్షమాపణ కోసం లేదా క్షమాపణ కోసం లోతైన పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన. ఈరోజు మనకి పశ్చాత్తాపము, క్షమాపణ, ప్రార్థన ఈ 3 మనకు ఉన్నాయి. నిజాలేవా? పశ్చాత్తాపం ఉంది, ఇంకేముంది? క్షమాపణ ఉంది, ఇంకోటి ఏముంది? ప్రార్థన. అది మనకి ఏంటి ఏంటంటే నిశ్చయిత లేదు. నిశ్చయిత లేదు. నా పాపాలు క్షమించబడ్డాయా లేదా, నా దోషాలు క్షమించబడ్డాయా లేదా, నా అతిక్రమాలు క్షమించబడ్డాయా లేదా అని ఒక నిశ్చయిత మనకి లేదు. సరిగ్గా కూర్చోబెట్టి ఈ పాపాలు క్షమించబడ్డాయంటే సందేహం నిశ్చయితం. అందుకనే కీర్తనాకారుడు రూఢిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. హల్లెలూయా. దేవుడు తుడిచివేస్తాడు. ఓకేనా? ఇప్పుడు తుడిస్తే శుభ్రం అవుతుందా, కలిగితే శుభ్రం అయితే? కలిగితే తుడిస్తే కాదు. మరి ఇక్కడ ఏమంటాడు? నా అతిక్రమాలు నేను తెలిసి చేసి, తెలియక చేసి, మాటతో చేసి, చూపుతో చేసి, చేతులతో చేసి, ఇతరులకు చేసి, నాకు నేనే కొన్నిసార్లు అతిక్రమంగా నడుచుకున్నాను. అవన్నీ నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, నా అతిక్రమాలన్నీ నువ్వు ఎలా తుడిచేస్తావంటే నీ కృప చొప్పున, నీ వాత్సల్యము చొప్పున, నీ బాహుళ్యము చొప్పున వాటిని తుడిచేయాలి. నా క్రియలను బట్టి కాదు, లేకపోతే నా ప్రార్థన బట్టి కాదు, లేదా నాకు ఉన్న లోతైన పశ్చాత్తాపాన్ని బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి, నీ వాత్సల్యాన్ని బట్టి, నీ బాహుళ్యాన్ని బట్టి నా అతిక్రమాలు
అతిక్రమాన్ని. ఈరోజు అతిక్రమం చేయని వాళ్ళు ఎవరున్నారు? చెప్పే నేను మనందరం కూడా ఏదో ఒక అతిక్రమంలో ఉన్నాం. ఆర్థిక అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణము నుండి తప్పించుట యెహోవా వశం. అయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీకున్న గండము నుంచి, అపాయము నుంచి, భయము నుంచి, లేదా నీకున్న నష్టము నుంచి, కష్టం నుంచి నిన్ను తప్పియాలంటే అది యెహోవా వశం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, అతిక్రమాలు తుడిచేసుకోండి. మీరు తుడుచుకోవద్దు. దేవుడిని తొడవమని ఆయన తొడవాలి. ఈ దోషాలు మొత్తం రాశాడు, అతిక్రమాలు మొత్తం రాశాడు. ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో ప్రతిదీ ఉంది. నువ్వు మాట్లాడే మాట ఉంది, నువ్వు చేసే పని ఉంది, నేను చేసే పని ఉంది, మన క్రియలన్నీ కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్నాయి. ఆ సంగతి ఎరిగిన భక్తుడు అంటున్నాడు, అయ్యా నా అతిక్రమాలన్నీ నీ కృప చెప్తున్నాను, నీ వాత్సల్యము చెప్తున్నాను, నీ బాహుల్యము చెప్తున్నాను, వాటిని అయ్యా వాటిని తల్లిదండ్రులు లక్ష్య పెట్టామనుకో నేను నిలవలేదు, నా కుటుంబం నిలవలేదు. కనుక ఆయన లోతైన పశ్చాత్తాపం దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈరోజు నువ్వు కూడా అటువంటి ప్రార్థన, అటువంటి అదిగో అతిక్రమాలు ఒప్పుకోగలిగితే దేవుడు అంటున్నాడు, అతిక్రమాలు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఈరోజు నీ అతిక్రమాలన్నీ ఒప్పుకోవాలి. ఈ నెలంతా కూడా చేసిన పాలు నీ ఇంట్లో కానీ, నీ ఇతరులతో కానీ, కుటుంబం నేనేం చేయట్లేదండి, పాపం లేదు లేదు, చిన్న చిన్న విషయాలు దేవుడు వాటిని సులువుగా చిక్కులు పెట్టే ఈ నెలంతా కూడా పెట్టే పంపడదు. ఒకసారి కూడా పంపడతారు పట్టలేదా? న్యాయం ఈ నెలంతా కోపం రాలేదా? వచ్చింది. పలుగొడ్లు చూడడం కోపం వచ్చింది. అదా కాదా? వస్తుంది. దేవుడు అంటాడు, కోపపడేవాడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడు. మరి దేవుడి చిత్తం ఉన్నావా లేవా ఇప్పుడు నువ్వు? లేవు. ఎందుకని? కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. అంటే ఇప్పుడు కీడులో పట్టడానికి కారణం ఏంటి? నీ కోపమే. తన కోపమే తనకి హల్లెలూయా. నేను కోపదారి మనిషినండి, నేను సహించనండి, నా రోషం ఎక్కువ అండి, నాకు పౌరుషం ఎక్కువ అండి, ఏం పర్లేదు, నువ్వే కీడులో. ఈ కోపాన్ని మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, అది కీడికే కారణం. అయితే ఇక్కడ ప్రభు అన్నాడు, నాకు ఈ రోజు నువ్వు తుడిచివే. నా అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, నా దోషాలు ఏవైతే ఉన్నాయో, నా పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నువ్వు హల్లెలూయా. ఇప్పుడు తుడవటానికి దేంతో తుడవాలి? మెస్సుతో రాస్తే ఏదైతే తుడిస్తే పోతాడు. ఇంట్లో ములుగుంటే సరుకు కానీ గడ్డలు కడిగిస్తే పోతాడు. ఒంటికున్న ములుగు పోవాలంటే సబ్బుతో కడిగితే పోతాడు. మరి ఈరోజు నీకు అంటిన అతిక్రమము అనే దోషము, అతిక్రమము అనే పాపము, అతిక్రమము అనే ఒక అతిక్రమము నీలో నుంచి పోవాలంటే దేనితో కొడవాలి? యెహోవా కృపతో కొడవాలా? నువ్వు మంది అంతా చెప్తా నిండిపోయింది, దేంతో కొడవాలి? ఇంట్లో కసుకుంటూ దేంతో తుడుస్తావు? చీపులు తుడుస్తావు. అద్దాల మీద మరగా దేంతో తుడుస్తావు? గుడ్డతో కానీ కాకుండా తుడుస్తావు. ఇక్కడ అంటున్నాడు, నా అతిక్రమాలన్నిటి నువ్వు తుడిచివేయాలి. హల్లెలూయా. వాటికి ఏమైనా ఉందా దేవుడి దగ్గర? హల్లెలూయా. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. దేన్ని బట్టి వాళ్ళు సరి చేసుకుని నిలబడతారంటే ఈ వాక్యమును బట్టి. దేన్ని బట్టట? దేవుడి వాక్యాన్ని బట్టి నువ్వు నీ పాపాలని తుడిచివేసుకోవాలి. హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టి తుడిచేసుకోవాలి. యేసు కృపా వాత్సల్యాన్ని బట్టి, ఆయన బాహుళ్యాన్ని బట్టి అవన్నీ తొడవమని నువ్వు అడగాలి. ఆయన కృప ఉంది అందుకే, ఆయన వాత్సల్యం ఉంది అందుకే, ఆయన బాహుళ్యం ఉంది అందుకే. ఈ సంగతులను ఎదిగిన వాడే నీకేం కాదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వాత్సల్యము చప్పున, బాహుళ్యము చప్పున, నీ కృప చప్పున, ఈ 3 చప్పుల నాకున్న అతిక్రమాన్ని హల్లెలూయా. ఆ అతిక్రమాలు పోతే నీలో ఉన్న కీడు పోయింది, నీలో ఉన్న నష్టం పోయింది, నీలో ఉన్న పాపం పోయింది. నువ్వు భయపడుతున్న ప్రతిదీ కూడా దేవుడు నిన్ను దాని నుంచి తప్పిస్తుంది.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటి మనము పొడవగలం. తర్వాత వాక్యం రెండవ వచ్చింది చదవండి. అందులో నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు మొత్తం కడగాలంటే ముందు ఊడవాలా, డైరెక్ట్ నీళ్లు పోయాలా? ముందు తుడవాలి, అది సంగతి. తర్వాత ఫస్ట్ అదే అన్నాడు. ఏమన్నాడు? ముందు తుడవండి, తర్వాత కడగండి. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దోషం పోవునట్టు నన్ను బహుగా కడుగు. బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కుంటావు, తల కడుక్కుంటావు, మూలు కడుక్కుంటావు, పళ్ళు కడుక్కుంటావు, చేతులు కాళ్ళు అన్నీ కడుక్కుంటావు. ఉదయాన్నే కడుక్కునేది ఎప్పుడు? అర్థమైందా? అది చెప్తున్నాడు ఇక్కడ. ముందు అతిక్రమాలను తుడిచేసుకోండి, తర్వాత కడుక్కోండి. బైబుల్లో చేతులు కడుక్కున్న ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు పంతు కిలాదు. ఈయన మీద నాకు ఏ దోషం కనపడలేదు. నేను చేతులు కడుక్కుంటున్నాను. ఈ దోషంలో నాకు నేను పాలు తాగేసింది ఇజ్రాయెల్ ప్రజలంతా ఏమన్నా తెలుసా? ఈ దోషం నా మీద, నా బిడ్డల మీద. ఈ సంగతి గ్రహించిన దావీదు అంటాడు, అయ్యా నా దోషం పోవట్టు నాకు తప్పుగా. దోషం పోవట్లేదు. అందుకే పెద్దలు అంటారు, కీడెంచి మేలెంచమంటారు. మేలు చేసిన వాడు కీడెంచకపోతే దోషం, కానీ కీడితే అది మనకు తెలియక తొట్టిల్లు కొడుతూ భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసం. అయితే ఈరోజు ప్రభు పనుల్లో చేతులు వేసుకుంటున్నాము. రెండోది ఏం చేయాలి సార్? కడగబడాలి. ఈ ఇల్లు కడగబడాలి, ఈ దేహం కడగబడాలి, ఈ మనస్సాక్షి కడగబడాలి, మీ హృదయము ఆయన నమ్మకంతో కడగబడాలి. ఫస్ట్ దేనితో ఉండవాలి? వాక్యముతో తుడిచివేయబడాలి. రెండోది ఏంటిది? రక్తముతో నువ్వు కడగబడాలి. ఆ దోషం పాపం పోవాలి, ఆ దోషము అతిక్రమాలు రెండు పోవాలి అంటే ఒకటి వాక్యం అవసరము, రెండోది రక్తం. హల్లెలూయా. తర్వాత వాక్యం చూస్తున్నాను. నా పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచును. హల్లెలూయా. ఏంటి? గుడి చేసావు, కడిగేసావు, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పవిత్ర పడినట్లు నన్ను ఏం చేయమన్నా? నా పాపం పోయిందో లేదో పరీక్షించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు తీసుకోవడానికి నువ్వు యోగ్యురాలువా కాదా, యోగ్యుడివా కాదా, మంచి మనస్సాక్షి ఉన్నదా లేదా అని చెప్పి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చూసుకోవాలి. ఆ పవిత్రతలోకి వచ్చిందా లేదా, నేను పవిత్రపరచబడ్డానా లేదా, నా ఉపవాసం అంగీకరించబడిందా లేదా, నేను యోగ్యుడిగా మార్చబడ్డానా లేదా. చెప్పాలి. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు ఇస్తాను, కానీ మీ సిద్ధపాటు, మీ అంగీకారం, మీ పవిత్రత, మీ కడుక్కోవడం, మీరు చూసుకోవడం లేకపోతే ఆ దోషం ఇచ్చే నావేలు ఉండదు. ఎవరి మీద ఉంది? అందుకే ఇచ్చేటప్పుడే మేము చెప్తాం, ప్రార్థన చేసి, అయ్యా నువ్వు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళ సిద్ధపాటును బట్టి మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ దోషం మాత్రం ఈ సేవ మీద కానీ ఈ సేవ మీద కానీ అది తెలుసా? ఒకటి రెండు దోషములన్నీ కడగబడాలి. మూడోది ఏంటో తెలుసా? మనం పవిత్రత అంటే అంత సిద్ధపాటు కలిగి ఉన్నావుగా, అంత ఉపవాసంతో ఉన్నావు కదా. ఎవడు అయోగ్యముగా చేయవేయో తన విమర్శించుకునేవాడు తీర్పు పొందక మనము విమర్శించుకోవాలి. ఇలాంటిది ఎప్పుడైతే మనం చేస్తామో ఇది లోతైన పశ్చాత్తాపం, ఇది లోతైన క్షమాపణ కొరకైనా, ఇది వాక్యానికి అంగీకారమైన, ఇది దేవుడు రక్తము, దేవుడు కృప, దేవుడు వాత్సల్యం, దేవుడి యొక్క బాహుళ్యం మనకి దొరికే. హల్లెలూయా. అందుకని నిన్న మధ్యాహ్నం నుంచి ఉపవాసం అని చెప్తాను. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఆయన ఒక చదువు, మన సాయంత్రం నుంచి నైట్ 12 దాకా ఆయన వాత్సల్యం చదువు, అక్కడి నుంచి తెల్లవారి 6 దాకా బాహుళ్యం చదువు. ఇప్పుడేమొచ్చింది తెలుసా? అర్థమైనప్పుడు ఈ పరిశుద్ధ ఆదివారం పునరుద్ధరణ ఆదివారం వరకు అడుగు పెట్టేశాం. ఇప్పుడు నువ్వు పవిత్రపరచ, నువ్వు యోగ్యంగా చేయలేదు.
కొంతమందికి శనివారం సిద్ధకాలంలో ఉండవు, శనివారం పాజిటివ్ ఉండవు, ఏముండవు తలలో చేయలేదు చెప్తారు. అలా వేయటం వల్ల నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి అనస్తాలు తప్ప ఉపయోగం ఏమి ఉండదు. చేయకపోతే ఏమనుకుంటారు, చేస్తే చేయకపోతే ఈ పిల్లలు ఎక్కువ నువ్వు పల్లా తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు తీర్మానం చేసుకుని ఆ శనివారం మధ్య నుంచి కానీ కట్ అయిపోవాలి. భోజనాలు భోజనం ఇక్కడ పనిలో ఉన్న పొదలేదు తీసుకున్నప్పుడు ఇప్పుడు పనిలో తీర్మానం చేసుకుంటాను, ఎవరి మాట దాకా తీర్మానం చేసుకుంటాను. బల తీసుకోవాలి ఎలా సాయంత్రం కన్నా నువ్వు అయిపోతే శనివారం సాయంత్రం శుద్ధికరణ కూడా పాల్గొంటున్నావు, దానికి కూడా కుదరలేదు. నైట్ 9 గంటల స్టార్ట్ చేసి 2 గంటలు ప్రార్థన. ఈ 3 జరగాలి. అందుకే గొప్ప వాత్సల్యం బాహుల్యం ఈ 3 జరగాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను శనివారం మధ్యాహ్నం ఆపేడు. మీరు కూడా ఏం చెప్పారు గొప్ప చొప్పున అంటే శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గొప్ప చొప్పున. ఆ తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు దేని చొప్పున వాత్సల్యం చొప్పున. ఆ నైట్ 12 గంటల నుంచి తెల్లవారు 6 గంటల దాకా దేని చొప్పున బాహుల్యం చొప్పున. ఇక 3 అయిపోయింది. ఇక 12 గంటల నుంచి ఆదివారం వస్తాం కదా, అప్పుడు నుంచి ఏంటో తెలుసా, ఇక పవిత్రపరచాలి, సిద్ధపరచడం. ఈ తలని యోగ్యురాలుగా దేవుడు ఈ నియమాలే ఉండవు. నేనేసుకుంటే ఒకటి తెలియదా ఇప్పుడు కాడే కూర్చొని కనుక్కున్నాను దేవుడు తెలుసు, ఎందుకో తెలుసుకున్నాను. ఇవన్నీ తెలిసినట్టుగా తెలియదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా ఒంటరిగా ఉంటే, ఇంకా ఖాళీగా ఉంటే, నేను అంత వర్షంలో కూడా బాగా తీసుకుని దంచుకుంటా ఉడికిపోయాడు మా అబ్బాయి. చీరతో దాన్ని కప్పి చనిపాలు పెట్టుకుని అంటా వచ్చాను. మీరంతా ప్రేమించి పక్కన అందించారు కానీ సెల్ఫీ హల్లెలూయా. దేవుడు దగ్గర నా అంత లాభంలో పెద్ద తయారు కాక నాకు బట్టలు అందరా హల్లెలూయా. అందరికీ సరిపడి నాకు సరిపోయాడు హల్లెలూయా. అన్నీ చేసేందుకు శుద్ధికరణ కూడా ఇంట్లో కాదు, ఇంట్లో మొదలుపెట్టుకుంటారు. ఇంట్లో ప్రాణం మొదలుపెట్టారు మందులో పొద్దున్న చెయ్యాలి, మళ్ళీ 2 సంఘాలకు మళ్ళీ ఇవ్వాలి. ఎంత ప్రతిష్టంగా ఉన్నది హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి నాన్న ఇప్పుడు ఏంటంటే 3వదిగా నా పాపం పోగొట్టు నన్ను పవిత్రం వచ్చిందా లేదా? హలో రాత్రి శనివారం మధ్యాహ్నం ఉపవాసం ఉన్నవాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. శనివారం మధ్యాహ్నం ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను కూడా హల్లెలూయా. తర్వాత నేను ముగిస్తాను, మళ్ళీ మీ అంగీకారం అయిపోయింది. తర్వాత చదువుతాను. అది మళ్ళీ అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి చేసి ఉన్నాను. ఆవిడ ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతి మందులు కనబడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలు కనబడదు. నేను పాపము నీ పాపం కూడా తల్లిదండ్రులకు ధరించను, నువ్వు అంతరంగం సత్యం కోరుచున్నావు, జ్ఞానము చేసాను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు మళ్ళీ ఏం చేస్తున్నాడు? దేవుడు కృప వచ్చింది, దేవుడు వాత్సల్యం వచ్చింది, దేవుడు బాహుల్యం వచ్చింది, వాక్యంతో తుడిచేశాడు, రక్తంతో కడిగేశాడు, పవిత్రపరిచాడు. నేను మళ్ళీ ఏమంటాడు తెలుసా? అలా ప్రార్థన మొత్తం మళ్ళీ అదే విషయాన్ని ఎత్తుకుంటున్నాడు. అతిక్రమాల గురించి చెప్తున్నాడు, పాపం గురించి చెప్తున్నాడు, దోషముల గురించి చెప్తున్నాడు. అలా అయ్యే రిపీట్ చేస్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే మరి మన ప్రార్థన ఇప్పుడు అలాగే. ఎందుకంటే మనలో పాప బీజము, ఏ బీజము? మనలో సప్త బీజము. ఏ బీజము? సప్త బీజము నుండి మిడునాగు పుట్టును, మిడునాగు ప్రతిఫలమే ఎగురు సర్పం. ఏంటంట అర్థమైందా? సప్త బీజము నుండి మిడునాగు పుట్టును, మిడునాగు యొక్క ప్రతిఫలమే ఎగురు సర్పము. అంటే ఏంటి? నా మాటలు కాదు, వాక్యంలో ప్రవచనం అది. పాప బీజంలో ఉన్నాం మనం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి దారి ఉపవాసం ఉండాలని చెప్పేది. అందుకే పాపంలో పుట్టారు అంటున్నాడు. అందుకే తనలో పాపం స్వాభావికంగా పుట్టింది. నువ్వు
ఏ పాపం చేయకుండా ఇంట్లో అరికాలు నేల మీద పెట్టకుండా పరిశుద్ధంగా మంచం మీద కూర్చొని దేవదూతల్లాగా సొంకపుట్టి రెక్కలు కట్టుకున్న స్త్రీలాగా భూమిని ఎత్తే స్త్రీలాగా నువ్వు ఉన్నా దేవుడు వాక్యం ఏమంటుందో తెలుసా? నీ పిల్లల్ని తింటానికి నువ్వు ఊరికి కట్టకుండా తింటావు తింటావు. భయంకరమైన విషయాలు ఉంది బయట. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. కాబట్టి ప్రియమైన దేవుడు సంగమా, దేవుడు వాక్యం మనందరం కూడా పాపము కూడా వాక్యం 7వ వచనం చదవండి. నేను ముగిస్తున్నాను. అదిగో నేను పవిత్రుడనట్లు ఈ సోపుతో నా పాపములను పరిహరించుము, ఇనుము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి బలారాధన కాబట్టి మీరు అందరూ చక్కగా తెల్ల గుడ్లు వేసుకుని సంఘం నిండా తలతల్లాడుతున్నారు. తెల్లగా ఉండాలి, హిమమ కంటే తెల్లగా. ఎందుకని? పవిత్రత గుర్తది, పరిశుద్ధత గుర్తు, సిద్ధపాటు గుర్తు. ఆయన రెడీ, ఆయన ప్రిపరేషన్, ఆయన ఫాస్టింగ్ దేర్. ఎన్ని చెప్పాల్సిన అవసరంలా నీ వస్త్రాలను తెచ్చుకోవాలి. అర్థమైంది? ఏమంటాడు? తెల్లగా నన్ను గడుగు అన్నాడు. ఎందుకని? గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రతిష్ఠిత వస్త్రాలు అహరోనుకి దేవుడు ఇచ్చాడు, యాజకుడి వస్త్రాలు దేవుడు ఇచ్చాడు, ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, సంతోష వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, దుఃఖ వస్త్రాన్ని తీసేశాడు. గోడి పట్టకు బ్రతికిన దేవుడు ఆ సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు సంగమ దేవుడు కూడా ఇక్కడ దేవుడు చెప్తాడు. రాత్రి చెప్పా కదా, చిన్న పంపు ఒకటి రామాయణం చూడండి. హల్లెలూయా. మన దృష్టి మారిపోతుంది, ఎవరు వచ్చా వెళ్ళిపోతుంది టక్కన. వాక్యం మీద నా వైపు ఉండాలి దృష్టి. హల్లెలూయా. అందుకే నాకు చెప్పి నేర్చుకోవాలి. తర్వాత ఏం చెప్పారు? బాలారాధన సపరేట్ చేశాక తల్లిగారి ఆ టైంలో ఉంటే సరిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమంటుంది తెలుసా? ఆయన వాళ్ళ సంవత్సరం మొత్తం తాగుతున్నాను ఏమంటున్నాం. ఆయన మార్పు కోసమే వేసుకునేది, ఒక్కరోజే వేసుకునేది, నువ్వు జీవితాంతం వేసుకోవట్లేదుగా. ఆయన తెల్లబట్టలు వేసుకుని వెతరాలని చెప్పింటారు. అసలు దాన్ని ఏమంటారంటే నైరస్యం అంటారు. అంటే ఏంటి? నీకేమిటో పంటతో పాపంతో నేటితో సంబంధం లేదు, ఏమో పుణ్యతనాలు అయిపోయింది, నైరస్యత తెల్లబట్టలు కడతారా. దాన్ని మానవుడు చూసిన ముందు పోయ్యా పెద్దవరాలు అయ్యా ఎవరు బైబిల్ అట్లేదు. పెద్దవరాల పక్షాన దేవుడు తెలియదు. మరి గట్టిగా స్తోత్రం చెప్పు. ఖచ్చితంగా ఉండాలి. అది తల్లిగా చెప్పారు. వ్యాజ్యం ఆడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి సంగమా మీరందరూ కొన్ని క్రమాలు నేర్పిస్తారు. అంతేగాని మిమ్మల్ని విమర్శించారు. ఆ క్రమంలో మనకు వెళ్తే సంఘం మనం చూసేవాళ్ళు మన క్రియలు కూడా క్రియలు మారుతాయి. నేను చేస్తున్నాను చేస్తున్నాను లేదు, నేను ఇస్తున్నాను చెప్తున్నాను కాదు, కానీ కొన్ని మార్పులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కఠిన ఉపవాసం పెట్టాను, దైవతను ఇబ్బంది వచ్చి. హల్లెలూయా. రాత్రి కూడా చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నారు. వాటిలో ఎక్కువసేపు ప్రార్థన చేయించి కొంచెం మీరు అప్డేట్ అవ్వాలి. ఓకేనా? హల్లెలూయా. ఇప్పుడు మరలిస్తాను. తెల్లగా మనము మార్చుకోవాలి. ఒకసారి అందరూ హిందూ మోటార్ వచ్చేసి ప్రార్థన చేసుకుంటాం. ఒక కుడి చేతిని